ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు. తండ్రి దేవునికి స్తోత్రాలు. ఈరోజు మనం బైబిల్ గ్రంథంలో ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని గురించి మనం నేర్చుకుందాం. అంశము పేరు లెంట్ డేస్. అంశం పేరేంటి? లెంట్ డేస్. అయితే ఇది మనం ఇది మనం నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది, ఎందుకు మనం నేర్చుకోవాలి అనేసి మనం పరిశీలన చేసుకుంటే మనకి లాభం ఉందా, లాభం లేదా, లేకపోతే అనుసరిస్తే ఏం జరుగుద్ది, మేము అనుసరిస్తాం అని అంటే మరి అనుసరిస్తే ఏం జరుగుద్ది, అసలు అనుసరించాలా అనుసరించకూడదా, అసలు ఈ లెంట్ డేస్ అనేది 40 దినాలు క్రీస్తు శ్రమల దినాలని జ్ఞాపకం చేసుకుని 40 దినాలు ఉపవాసం ఉండాలి అనేసి బైబిల్ చెప్తుందా? బైబిల్లో ఉన్న వాటిని మనం అనుసరిస్తున్నామా, లేఖనానుసారంగానే మన జీవితాన్ని కొనసాగిస్తున్నామా? ఇది మనం పరిశీలన చేసుకోవాలంటే, పరీక్షించుకోవాలంటే లేఖన వెలుగులోనే మనం పరిశీలన చేసుకోవాలి. ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచ క్రైస్తవులు ఈ లెంట్ డేస్ని చాలా విరివిగా విస్తారంగా మరి అనుసరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎంత ఇదిగా అంటే అసలు లెంట్ డేస్ కార్యక్రమాన్ని అంటే 40 దినాలు ఉపవాసము ఉండి యేసుక్రీస్తును గురించి మరి విచారిస్తూ, దుఃఖిస్తూ, మరి రోదిస్తూ, మరి ఏడుస్తూ మరి లెంట్ డేస్ని మరి అనుసరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ లెంట్ డేస్లో మరి నేటి క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు ఎలాంటి కార్యాలు జరిగిస్తారు, లేకపోతే ఎలాంటి ఆచారాలను ఆచరిస్తున్నారు అనేసి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లా, మీ అందరికీ తెలుసు, మీరు చూస్తూ ఉన్నారు. వాస్తవానికి నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ లెంట్ డేస్ అనేది మరి ప్రస్తుత కాలంలో క్రైస్తవులు ఆచారంగా ఆచరించవచ్చా? నేటి క్రైస్తవులు క్రీస్తు శ్రమల దినాల్ని మరి లెంట్ డేస్ అని పేరు పెట్టుకుని ఆచారంగా ఆచరించవచ్చా? అది ఈరోజు మనం నేర్చుకుందాం. ఆచరించవచ్చా, ఆచరించకూడదా? మరి అనేక మంది ఆచరిస్తున్నారు. అయితే బైబిల్ ఏం చెప్తుంది? మరి బైబిల్ ప్రకారం మనం అనుసరించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకు బైబిల్ ప్రకారం అనుసరించాలి? బైబిల్లో రాయబడి ఉన్నవి మనం అనుసరించుకోకుండా మరి మనుషుల పద్ధతులు, దేవోపదేశాలుగా మనం అనుసరించటం వల్ల మనకి లాభం ఉందా, లాభం లేదా, లేకపోతే అనుసరిస్తే ఏం జరుగుద్ది, మేము అనుసరిస్తాం అని అంటే మరి అనుసరిస్తే ఏం జరుగుద్ది, అసలు అనుసరించాలా అనుసరించకూడదా? అసలు ఈ లెంట్ డేస్ అనేది 40 దినాలు క్రీస్తు శ్రమల దినాలని జ్ఞాపకం చేసుకుని 40 దినాలు ఉపవాసం ఉండాలి అనేసి బైబిల్ చెప్తుందా? బైబిల్లో ఉన్న వాటిని మనం అనుసరిస్తున్నామా, లేఖనానుసారంగానే మన జీవితాన్ని కొనసాగిస్తున్నామా? ఇది మనం పరిశీలన చేసుకోవాలంటే, పరీక్షించుకోవాలంటే లేఖన వెలుగులోనే మనం పరిశీలన చేసుకోవాలి. అయితే ప్రస్తుతానికి మనం పరిశీలన చేసుకుంటే పరిశీలన చేద్దాం. ఇది అంశాన్ని మనం పరిశీలన చేద్దాం. మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందామా? అంశాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందామా? నేటి అంశం ఏంటంటే లెంట్ డేస్ అంటే నేటి క్రైస్తవులు క్రీస్తు శ్రమల దినాలని ఆచారంగా ఆచరించవచ్చా? ఇది టైటిల్ అండి, ఇది టైటిల్. అయితే ఇప్పుడు గమనిద్దాం. మరి ఇప్పుడు ప్రియులారా, ఒక సూటిగా మనం ప్రశ్న వేసుకుందాం. సూటిగా మనల్ని మనం ప్రశ్న వేసుకుందాం. అవును, నేను చేస్తున్నది మీరు అనుకోండి, మీరు అనుకోండి, మీ హృదయం మీద చేసుకోండి. నేను చేస్తున్నది దేవుడు చెప్పిందా, దేవుడు చెప్పలేదా? క్రీస్తు శ్రమల దినాలను ఆచారంగా ఆచరించాలి అనేసి ఈ లెంట్ డేస్ అనే 40 దినాలు అనేది దేవుడు చెప్పాడా, దేవుడు చెప్పలేదా? దేవుడు చెప్పింది నేను చేస్తున్నాను, దేవుడు చెప్పండి నేను చేస్తున్నాను. మీరు టిక్కులు పెట్టుకోండి. దేవుడు చెప్పింది చేస్తున్నారా, దేవుడు చెప్పింది చేస్తే ఎక్కడ చెప్పాడు ఏంటి, అది కూడా మీరు సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ చెప్పాడు పరిశీలన చేసుకోండి. రెండవది, యేసుక్రీస్తు చెప్పాడా? యేసుక్రీస్తు ఎప్పుడైనా చెప్పాడా? నేను పరలోకం నుంచి దిగొచ్చాను, తండ్రి నన్ను పంపించాడు,
నేను సిలువ వేయబడతాను, నేను సిలువ పడిన తర్వాత నేను సమాధి చేయబడి 3వ దినాన్ని లేస్తాను, లేచిన తర్వాత నేను పరలోకానికి వెళ్తాను. నేను పరలోకం వెళ్ళిన తర్వాత మీరు నా శ్రమల దినాలను గుర్తు చేసుకుంటూ మీరు ఏడుస్తూ మొత్తుకుంటూ మరి విచారిస్తూ దుఃఖిస్తూ మరి ప్రతి సంవత్సరం 40 దినాలు ఉపవాసాలు ఉంటూ శ్రమల దినాలు మీరు పాటించండి, మీరు శ్రమల దినాలు పాటించండి అని యేసుక్రీస్తు ఎక్కడైనా చెప్పాడా? ఎక్కడైనా చెప్పాడా? నాటి యూదులతో చెప్పాడా? ఎక్కడైనా మీరు నా శ్రమల దినాలను ఆచారంగా ఆచరించండి అయ్యా అని శిష్యులతో చెప్పాడా అండి? చెప్పలేదండి. శిష్యులతో చెప్పలేదు, దేవుడు చెప్పలేదు, యేసుక్రీస్తు చెప్పలేదు. మరి అపోస్తులు పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తులు బోధించారా? యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తు ఏమన్నాడంటే, నేను వెళ్ళిపోతున్నాను, తండ్రి వద్ద ఉన్న నా పరిశుద్ధాత్మని నేను పంపిస్తాను, ఆయన నా బాటలను తీసుకుని మీకు బోధిస్తాడు, కాబట్టి నన్ను మహింపరుస్తాడు అని చెప్పాడు. మరి యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళి తండ్రి వద్ద ఉన్న పరిశుద్ధాత్మని ఈ లోకానికి పంపిస్తే అపోస్తులు పరిశుద్ధాత్మను పొందుకుని పరిశుద్ధాత్మని ద్వారా ప్రకటించినటువంటి బోధ ఏదైతే ఉందో ఆ బోధలో ఎక్కడైనా ఉందా అండి? ఆ బోధలో మీరందరూ 40 దినాలు ఉపవాసాలు ఉండాలి, క్రీస్తు శ్రమల దినాలను ఆచారంగా ఆచరించాలి అనేసి ఎక్కడైనా ఉందండి? పరిశుద్ధాత్మని బోధలో లేదండి. పరిశుద్ధాత్మని బోధలో కూడా లేదండి. అవునండి, లేని దాన్ని మనం ఆచరిస్తున్నాం అంటే కూడా కాదండి, ఆచరింపచేస్తూ ఉన్నాడు సైతానగాడు. లేని దాన్ని బాహాటంగా ఆచరింపజేస్తూ ఉన్నాడు సాతానగాడు. మరి అపోస్తులు ఎక్కడైనా ఆచరించినట్లే ఉందా? బైబిల్లో ఉందా అండి? 40 దినాలు మీరు ఆచరిస్తున్నారు కదా ఈ లెంట్ డేస్ అనేసి. మరి యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత కూడా మొదటి శతాబ్దంలో అపోస్తులు ఉన్నారండి. అపోస్తులు చెప్పలేదండి, చెప్పని దాన్ని మనం చేస్తున్నామండి. అపోస్తులు చేయలేదండి, అపోస్తులు చేయని దాన్ని మనతో చేపిస్తూ ఉన్నాడండి. ఎక్కడికి వెళ్తారండి మనం? ఎక్కడికి లాక్కెళ్తానికి, ఎక్కడికి తీసుకువెళ్తానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు. ఒక్కసారి ఆలోచన చేయండి. ఎవరి కోసం ఉండి విచారిస్తున్నాం, ఎవరి కోసం చింతిస్తున్నాం, ఎవరి కోసం దుఃఖిస్తున్నాం, ఎవరి కోసం ఉపవాస దినాలని ప్రకటన చేస్తున్నాం, 40 దినాలు ఉపవాసాలు ఉంటున్నాం, ఎవరి కోసం? క్రీస్తు కోసమా, నీ కోసమా, దేవుడి కోసమా, ఎవరి కోసం చేస్తున్నా? నీ కోసమా? దేనికోసం నీకు? ఎవరు ఉండమన్నారు? దేవుడి కోసమా? దేవుడు ఉండమన్నాడా? క్రీస్తు కోసమా? క్రీస్తు ఉండమన్నాడా? నా కోసం దుఃఖించండి, నా కోసం విచారించండి అన్నాడా? అనలేదండి. యేసుక్రీస్తు జీవించిన కాలంలోనూ పరిశీలన యేసుక్రీస్తు ఆయన సెలవులో ఉన్న పరిస్థితుల్లో యెరూషలేము కుమార్తెలు వచ్చారంట. యెరూషలేము కుమార్తెలు వచ్చి మరి ఆయన కోసం ఏడుస్తున్నారంట. ఆయన చూసి ఏడుస్తున్నారంట. ఆయన చూస్తే ఏడుస్తుంటే యేసుక్రీస్తు ఏమన్నాడో తెలుసా అండి? లోకాసు వార్తలో 23వ అధ్యాయంలో 27-28 వచనాల్లో మనం చదువుకుంటే, లోకాసు వార్త 23వ అధ్యాయం 27-28 వచనాలు మనం చదువుకుంటే, ఒక గొప్ప సమూహము ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచు రొమ్ము కొట్టుకుంటున్నారండి. అప్పుడే రొమ్ము కొట్టుకుంటున్నారు. ఇప్పుడు లేగానే రొమ్ము కొట్టుకుంటారు. చాలామంది వాళ్ళు ఏడుస్తారని మొత్తం అంతా వాళ్ళు కూర్చున్న దగ్గర అంతా తడిసిపోద్దండి. అయ్యో నా కోసం ఆ మేక కొట్టించుకున్నావా, నా కోసం అలా కొట్టించున్నావా, బళ్ళింపోటు పొడుచుకున్నావా అనేసి ఆయన గురించి ఆయన బలహీనుడిగా వీళ్ళు చిత్రీకరిస్తూ ఆయనకి ఎవరు ఆదరించే వాళ్ళు లేరు, ఎవరు దిక్కు లేరు, ఆయన ఒంటరిగా ఉన్నాడు, ఆయన బలహీనుడు అనేసి వీళ్ళందరూ కలిపి ఆయన్ని కొట్టి చంపేశారు అనేసి ఒక దృక్పథంతో వీళ్ళు అయ్యో నువ్వు అలా అయిపోయావా, ఇలా అయిపోయావా అని ఏడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, గొప్ప జన సమూహం ఆయన్ని గురించి రొమ్ము కొట్టుకుని దుఃఖించుతున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించారు. చాలామంది స్త్రీలు ఆయన్ని వెంబడించారంట. చాలామంది స్త్రీలు వెంబడించారు. ఏం చేస్తున్నారు వీళ్ళు? స్త్రీలు రొమ్ము కొట్టుకుంటున్నారంట, దుఃఖిస్తున్నారంట. ఎవరి గురించి? ఆయన్ని గురించి. యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసా? ఇలాంటి వాళ్ళతో యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసా? చూడండి, 28వ వచనం చూడండి. యేసు అంటున్నాడు, వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా నా కోసం ఏడవకండి, మీకోసము మీ పిల్లల నిమిత్తము ఏడవండి అంటాడు. మీకోసము మీ పిల్లల నిమిత్తము మీకోసం ఏడవండి. అయ్యో నేను ప్రభువుని అనుసరించేలాగా నా జీవితాన్ని మార్చుకుంటానికి మరి నాకు ఒక మంచి ఉద్దేశాన్ని ఇవ్వు, నాకు ఫలానా నేను అలా ఉండాలనుకుంటున్నా, నేను ఉండలేకపోతున్నా
ఉన్నాను అనేసి నీకోసం ఏడువు, నీకోసం చింతించు, నీకోసం దుఃఖించు, విచారించు. నేను మేలైనది చేయాలనే కోరిక ఉంది, కానీ మేలైనది చేయటం నాకు రావట్లేదు. నేను ఏదైతే చేయకూడదు అనుకుంటున్నాను అదే మాటి మాటికి చేస్తున్నాను. అయ్యో ప్రభువా అనేసి నువ్వు నీ కోసం, నీ మారు మనసు కోసం నువ్వు పశ్చాత్తాపడు, నువ్వు చింతించు. మీ పిల్లల కోసం చింతించు. మీ పిల్లలు దేవునికి దూరం అయిపోయారు. మీ పిల్లలు దేవుని ఆజ్ఞలను అనుసరించట్లేదు. మీ పిల్లలు లోక సంబంధమైన వాటిలో ఉన్నారు. లోక సంబంధమైన చదువులో, లోక సంబంధమైన ఉద్యోగాల్లో, రక్షణ లేని స్థితిలో, చనిపోతే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నరకానికి వెళ్ళేటటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఈ లోక సంబంధంగా ధనవంతులు అవ్వచ్చు, ఈ లోక సంబంధంగా పెద్ద పదవులు అలంకరించవచ్చు. కానీ మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, మీ పిల్లల కోసం మీరు ఏడవండి. ఏంటి, రక్షణ లేదు, పాప క్షమాపణ లేదు, నిత్య జీవానికి వారసుగా లేరు. మీ పరిస్థితి భయంకరంగా ఉంది. నా కోసం ఏడుతున్నారు ఏంటంటే, మీ పరిస్థితి మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అంటే అర్థం ఏంటి? మీ పరిస్థితి భయంకరంగా ఉంది. మీ పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. నా కోసం ఇప్పుడున్న వారి పరిస్థితి కూడా ఎలా ఉంది? ఆయన కోసం ఏడుస్తున్న వారి పరిస్థితి కూడా ఉంది, చాలా భయంకరంగా ఉంది. అవును ప్రియులారా, ఎందుకంటే దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టి వ్యర్థంగా మరి మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశాలుగా నన్ను ఆచరిస్తున్నారు. మరి ఏమంటాడండి ఇలాంటి వాళ్ళని? అక్రమము చేయవాళ్ళరా మిమ్మల్ని ఎన్నడను ఎరగను, నా దగ్గర నుంచి వెళ్ళిపోండి అంటే ఎందుకు ఎడుతున్నారా మీరు? నా కోసం ఎందుకు ఎడుతున్నారు? ఆయన శ్రమ పడుతున్న ఆ సమయంలోనే ఏడుస్తుంటే నా కోసం ఏడవద్దు అన్నాడు. మీ కోసం, మీ పిల్లల కోసం ఏడమన్నాడు. మరి ఇప్పుడు నువ్వు ఏడుస్తుంటే మరి అసలు నీకు పరిస్థితి ఏంటి? అసలు నీ మెంటల్ పరిస్థితి బాగుందా? మెంటల్గా మనం కరెక్ట్గా ఉన్నామా లేదా? ఎలా ఉన్నాం? ఆయన శ్రమ పడుతున్న ఆ సమయంలోనే నా కోసం ఏడవద్దు, మీ కోసం, మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు. మరి ఆయన ఏడవమన్నాడా? ఆయన చింతించమన్నాడా? ఆయన దుఃఖించమన్నాడా? ఆయన నా కోసం 40 దినాలు ఉపవాసాలు ఉండమన్నాడా? ఇది మనుషులు కల్పించిందా, లేకపోతే దేవుని ఆజ్ఞలా? ఏదండి? ఏం అనుసరిస్తున్నాం? ఒకసారి మనం పరిశీలించవలసిన అవసరం. ఏ సమయంలో ఒక వ్యక్తిని గురించి ఏ సమయంలో దుఃఖించాలి, విచారించాలి, చింతించాలి? ఒకసారి ఆలోచించండి. ఒక వ్యక్తిని గురించి ఎప్పుడు చింతించాలి, ఎప్పుడు దుఃఖించాలి, ఎప్పుడు విచారించాలి? ఒక వ్యక్తి పరిశీలన చేసుకుంటే మన దగ్గరలో ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి. ఆ వ్యక్తి చాలా పేదోడు, తినడానికి కూడా లేదు, కట్టుకుంటానికి లేదు, రోడ్డు మీద పడుకుంటున్నాడు, సరైన బట్టలు లేవు. అలాంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తిని చూసి జాలిపడి, చింతించి, విచారించి నీకు చేయగలిగితే ఏదైనా సహాయం చేయాలి. అయితే అలాంటి పరిస్థితిలో ఉంటే నువ్వు చింతించాలి. అలాంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తి ఉంటే చింతించాలి. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తి, గమనించండి, అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తి సిటీ వెళ్ళి కొన్ని అనుకూల పరిస్థితులు రాగా బిజినెస్ చేస్తూ గొప్ప కోటీశ్వరుడైపోయాడండి. గొప్ప కోటీశ్వరుడైపోయి తిరిగి తానే ఏ ఊర్లో అయితే మరి బిచ్చగాడిగా, మరి దిగంబరత్వంగా, మరి దిక్కులేని వాడిగా ఉన్నాడో ఆ ఊరిని చూద్దామని వచ్చాడండి. వచ్చి కొంతమందికి ఆయన ధనాన్ని పంచిపెడుతున్నా ఉన్నాడు. ఎందుకంటే నేను ఈ ఊర్లో చాలా భయంకర అనుభవించాను, అలాంటి పరిస్థితుల్లో నన్ను కొంతమంది ఆదుకున్నారు అనేసి ఆ కొంతమందికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే తనకున్నది డబ్బు పంచిపెడుతూ, అయ్యా నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా బాగా ఉన్నాను, మీకు డబ్బులు పంచిపెడతాను, రండి మీకు సహాయం చేస్తాను అంటే కొంతమంది ఆయన దగ్గర సహాయం తీసుకుంటానికి వచ్చిన వాళ్ళు ఆయన చూసి ఏడుతున్నారు, ఓ లబలబలబల ఏడుతున్నారు. ఎందుకే ఏడుతున్నారు మీరు? ఎందుకు ఏడుతున్నారు? దేనికి ఏడుతున్నారు అని అడిగాడు. అయ్యా నువ్వు పలానా రోజు నువ్వు చాలా భయంకరంగా ఉన్నావు, తినడానికి తినలేదు, బట్టలు లేవు, అవి లేవు, ఈ లేవు అంటే ఎప్పుడు ఏడవాలి? నువ్వు లేనప్పుడు ఏడవాలి. ఇప్పుడు ఉండి ఆయన సమృద్ధిగా నీకు పంచిపెడతా ఉంటుంటే ఆయన చూసి నువ్వు ఏడుతుంటే మీకేమైనా పిచ్చి పట్టిందా? మీకేమైనా మతి భ్రమించిందా? ఏంటి అసలు మీరు ఏం చేస్తున్నారు? మీరు ఏం పనులు చేస్తున్నారు? అసలు నేను ఎక్కడున్నా, నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నానో మీరు తెలుసా? ఈరోజు నేను కోటీశ్వరుడిని, అనేక మందికి ధనాన్ని పంచిపెట్టేవాడిని. మరి అలాంటి వాడిని నన్ను గూర్చి మీరు ఎందుకు చింతిస్తున్నారు అని అడుగుతున్నాడండి ఈ సామాన్యమైన వ్యక్తి. ఇప్పుడు దేవాతి దేవుని కుమారుడు
మనల్ని ఎలాంటి ప్రశ్న వేస్తాడో తెలుసా? ఎప్పుడు 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 మీరు ఆయన గురించి చింతించాలి? శ్రమ పడుతున్నప్పుడు చింతించాలి. శ్రమ పడుతున్నప్పుడు చింతించుతున్నటువంటి వారితో అంటాడు, నా కోసం మీరు ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు ఆయనను నువ్వు ఆత్మనేత్రాలతో దృష్టించగలుగుతున్నావా? ఆయన ఎలాంటి మహిమలో ఉన్నాడో, ఎలాంటి మహిమలో ఉన్న వాణిని గురించి ఈరోజు నువ్వు చింతిస్తున్నావో నీకేమైనా అర్థమవుతుందా? అర్థం కాదండి. అర్థం కాకుండా చేస్తున్నాడండి సాతానుగాడు. అర్థం కాకుండా చేస్తున్నాడు. ఇప్పుడు అర్థం కాకుండా చేస్తున్నాడు. ఏంటి 4:4 అంట? ఏంటి 2 కొరింథీ 4:4 దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరుతూ సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండ నిమిత్తము యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన మనోనేత్రాలకి గుడ్డితనం కలిగజేస్తుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నామో మనకు అర్థం కావట్లేదండి. మనం ఏం చేస్తున్నామో, ఎప్పుడు చింతించాలో, ఎప్పుడు విచారించాలో, ఎప్పుడు దుఃఖించాలో అప్పుడు దుఃఖిస్తున్నటువంటి వారిని గురించే నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అంటే, ఇప్పుడు ఆయన మహామహిమలో ఉన్నప్పుడు ఆయన ఎదురుగా కూర్చుని మీరు చింతిస్తూ దుఃఖిస్తూ విచారిస్తూ ఉన్నారా? ఏంటి అసలు ఆయన ఎక్కడున్నాడు అనుకుంటున్నారు? ఎలాంటి మహిమలో ఉన్నాడు అనుకుంటున్నారు యేసుక్రీస్తు? ఒకసారి ఆలోచన చేద్దాం, చూద్దాం. చూడండి, యేసుక్రీస్తు ఎలాంటి మహిమలో ఉన్నాడు అనేసి మనం పరిశీలన చేద్దాం. గమనిక అనేసి నేటి కాలంలో క్రైస్తవుల్లో కొందరు ఎవరి కోసం ఏడుస్తున్నారు? ఎందుకు ఏడుస్తున్నారు? ఎందుకు దుఃఖిస్తున్నారు? ఎవరి కోసం ఏడుస్తున్నారండి? ఎవరి కోసం ఏడుస్తున్నారో మనం చూద్దామండి. ఇప్పుడు లేఖనాల్లో మనం చూద్దాం ఎవరి కోసం ఏడుస్తున్నారో మనం చూస్తే అసలు ఎందుకు ఏడుస్తున్నారో వాళ్ళకే అర్థం అవ్వాలి. ఎవరి కోసం ఏడుస్తున్నారు అంటే చూడండి, మత్తయి సువార్తలో 28:18 యేసుక్రీస్తు మృతుల్లోని తిరిగి లేచాడు. మత్తయి సువార్త 28:18 యేసుక్రీస్తు మృతుల్లోని తిరిగి లేచాడండి. లేచి శిష్యుల్ని తమ ఎద్దకు పిలిచాడు. పిలిచి అక్కడ ఏం చెప్తున్నాడండి శిష్యులతో? ఇప్పుడు నాకు పరలోకమందును భూమి మీదను సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. నువ్వు ఎవరి కోసం ఏడుతున్నావు? ఎవరి కోసం ఏడిపిస్తున్నాడు నిన్ను? ఏడు మొత్తుకో అంటున్నాడు సాతానుగాడు. ఎవరి కోసం ఏడుమంటున్నాడు? ఇప్పుడు నాకు భూమి మీద పరలోకమందు సర్వాధికారం ఇవ్వబడింది. మన ఆత్మనేత్రాలు తెరవబడాలి. యేసుక్రీస్తుని నువ్వు స్పష్టంగా గుర్తించాలి. ఆయన బలహీనుడు కాదు. ఆయనకి మరి ఆయన బలహీనుడు కాదు. ఆయన చేతగాక కాదు ఈ లోకానికి వచ్చింది. ఆయన సెలవు వేయబడింది చేతగాక కాదు. నీకోసం బలిగా అర్పణగా అర్పించుకుంది చేతగాక కాదు. అయితే అలాంటి శ్రమ పడుతున్న కాలంలోనే నా కోసం ఏడవద్దు, మీ కోసం మీ పిల్లల కోసం ఏడవంటే ఇప్పుడు నువ్వు ఎవరి కోసం ఏడుస్తున్నావు గమనించండి. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అని చెప్పినటువంటి యేసుక్రీస్తు కోసం నువ్వు ఏడిచేది అంటే ఆయన పరలోకంలో భూమి మీద సర్వాధికారము కలిగి ఉన్నాడని ఏడుస్తున్నావా? దేనికోసం ఏడుస్తున్నావు? అంతేనా? కలిగి ఉన్నాడని ఏడుస్తున్నావా? అయ్యో పరలోకంలో భూమి మీద సర్వాధికారం పొందుకున్నావు ప్రభువా అని ఏడుస్తున్నావా? సాతాను ఏం చేపిస్తున్నాడు మిమ్మల్ని? ఎందుకు ఏడుస్తున్నారు? ఏంటి అసలు? మీరు లేఖనాలను అనుసరిస్తున్నారా? క్రీస్తులో అంటకట్టబడ్డారా? ద్రాక్షవల్లిను తీగల మీరు అంటాడు. ద్రాక్షవల్లిలో తీగలు ఉంటేనే తప్ప తనంతట తానే ఎలాగో ఫలింపదో అంటున్నాడు. మరి ఇక్కడ ఉన్న పరిస్థితిలో సంఘానికి శిరస్సు క్రీస్తు అంటాడు. ప్రతి శరీరము శిరస్సుకు అతుక్కోవాలి. నరముల వలన కీళ్ళ వలన అతుకుబడినదే శరీరంలో ప్రతి అవయవము వృద్ధి పొందాలంటే శిరస్సును అతుక్కోవాలి. దేవుడు చెప్పిన మాటలని, లేకపోతే యేసుక్రీస్తు అపోస్తలుల పరిశుద్ధాత్మని చేత అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞల్ని అనుసరించవలసినటువంటి వారంగా ఈరోజు మనం ఉన్నాము. కానీ ఎక్కడికి తీసుకువెళ్తున్నాడు సాతాను? ఏం చేస్తూ ఉన్నాడు? 2వ పాయింట్ చూద్దామండి. ఎవరి కోసం ఏడుతున్నారు వీళ్ళు చూద్దాం. ఎవరి కోసం ఏడుతున్నారు చూద్దాం. ఎక్కడంటే ఫిలిప్పీ పత్రిక 2:9-11 మనం అక్కడ చూసుకుంటే, ఫిలిప్పీ పత్రిక 2:9-11 మనం పరిశీలన చేస్తే అక్కడ క్రీస్తుని గురించి రాయబడింది ఏంటంటే, అందుచేతను ఆయన పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లును,
ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయన్ను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను అంటాడు. చూడండి ఇక్కడ యేసుక్రీస్తు మరి ఎన్ని లోకాల్లో ఉన్నవారి కంటే గొప్పవాడిగా ఇక్కడ తీర్చబడ్డాడు. అంటే పరలోకముందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమును వంగునట్లును అంటాడు. ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లును ఆయన అధికముగా హెచ్చించి పరలోకముందు తన కుడి పార్శ్వాన కూర్చోబెట్టుకున్నాడండి తండ్రి. పరలోకంలో అధికంగా హెచ్చించి తన కుడి పార్శ్వాన పెట్టుకున్న ఆ క్రీస్తు కోసము ఇప్పుడు నువ్వు మొత్తుకుంటున్నావా? ఎందుకు? ఆయన అత్యధికంగా హెచ్చించబడ్డాడు. దేవుడు కుడిపార్శ్వాన కూర్చోబెట్టుకుంటే దించే ప్రభు అంటున్నావా నువ్వు? ఏడుతా 3 లోకాల్లో అధికారం నీకెందుకు? దిగు 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 అంటున్నావా? ఏంటి అసలు నువ్వు? ఆయన నీకు ఆత్మనేత్రాలు తెరవబడ్డాయా? ఎందుకు ఎడుతున్నావు ఆయన కోసం? ఆయన మహిమను నువ్వు చూడగలుగుతున్నావా? ఇప్పుడు చూస్తేనే నువ్వు పరలోకం, లేకపోతే లేదు. ఆయన ఎంత మహిమ కలిగి ఉన్నాడో నువ్వు మనోనేత్రాలు వెలిగించబడాలి. మనోనేత్రాలు వెలిగించబడాలంటున్నాడు. మనోనేత్రాలు వెలిగించబడితే క్రీస్తులో మన విషయంలో క్రీస్తు ద్వారా మనకు వినియోగపరిచినటువంటి ఆయన బలాతిశయాన్ని నువ్వు గుర్తించగలిగితేనే మనకు పరలోకం. ఎందుకంటే నువ్వు సెంటిమెంట్ను పెట్టుకోమాక, మనుషులు కల్పించిన పద్ధతులు నువ్వు అనుసరించొద్దు, దైవోపదేశాలను అనుసరించొద్దు. 3 లోకాల్లో అధికారం కలిగి అత్యధికముగా హెచ్చించి తన కుడిపార్శ్వాన కూర్చోబెట్టుకున్న ఆ తండ్రి, తన కుడిపార్శ్వాన కూర్చోబెట్టుకున్న ఆ క్రీస్తు కోసం నువ్వు ఏడిచేది, నువ్వు మొత్తుకునేది, నువ్వు ఉపవాసాలు ఉండేది ఎందుకోసం? ఆయన కోసం నువ్వు ఉంటున్నావా? చెప్పాడా ఉండమని? ఎప్పుడు చెప్పాడు? ఎవరు చెప్పాడు? ఎవరు అనుసరించారు? అపోస్తలులు అనుసరించారా? ఏం చేస్తున్నావు నువ్వు అసలు? ఎక్కడ ఉన్నారు మీరు? ఒకసారి పరిశీలన చేసుకోండి, గుడి మీద చేసుకోండి, పరిశీలన చేసుకోండి. సాతాను తీసుకెళ్ళిపోతున్నాడు. చచ్చిన కుక్కని లాక్కెళ్ళినట్టుగా అందరినీ లాక్కెళ్తున్నాడు. అసలు లెంట్ డేస్ ఆచరించకపోతే అది క్రైస్తవుడే కాదు అనేటువంటి భయంకరమైన పరిస్థితి తీసుకొచ్చేసాడు. ఇప్పుడు మరొక మాట, ఎవరి కోసం ఏడుస్తున్నారండి వీళ్ళు? ఎవరి కోసం ఏడుతున్నారు? చూడండి, దూతల మీదనో అధికారుల మీదనో శక్తుల మీదనో అధికారము పొందినటువంటి వారి మీద. చూడండి అద్భుతంగా ఉంది. చూడండి మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 22వ వచనంలో మనం చూసుకుంటే యేసుక్రీస్తు ఇప్పుడున్న పరిస్థితుల్లోనూ ఆత్మనేత్రాలతో చూడాలండి. బైబిల్ ఆత్మ ద్వారా రాపించబడిన సంగతులు, ఆత్మ యొక్క నియమమును నువ్వు అర్థం చేసుకుంటే ఆయన ఏ మహిమలో ఉన్నాడో ఆ మహిమలో ఉన్న ఆయన కోసం నేను ఏడిస్తే ఆ తండ్రి ఎంత చింతిస్తాడో ఆ యేసుక్రీస్తు ఎంత విచారిస్తూ ఉంటాడు అనేసి మనం పరిశీలన చేసుకోవాలి. మొదటి పేతురు 3వ అధ్యాయం 22వ వచనం, ఆయన పరలోకానికి, యేసుక్రీస్తు అంట పరలోకానికి వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీద. ఎక్కడ ఉన్నారండి ఈ దూతలు, అధికారులు, శక్తులు? ఎక్కడ ఉన్నారు? భూమి మీద ఉన్నారా? అంటే పరలోకంలో కూడా దూతలు, అధికారులు, శక్తులు ఉన్నారా? అధికారము వాళ్ళ మీద అధికారము పొందిన వాడే దేవుని కుడి పార్శ్వాన కూర్చున్నాడు. చూడండి ఎంత అధికారం పొందాడు, ఎంత అధికారం కలిగిన వాడు. దూతల మీద, అధికారుల మీద, శక్తుల మీద అధికారం పొందిన వాడే దేవుని కుడి పార్శ్వాన కూర్చుంటే ఆయన కోసం నువ్వు ఏడుస్తూ ఉన్నావా? ఆయన కోసం నువ్వు దుఃఖిస్తున్నావా? ఎవరి కోసం నువ్వు విచారిస్తున్నావు? ఎవరి కోసం దుఃఖిస్తున్నావు? లెంట్ డేస్ 40 దినాలు ఆచారంగా, ఉపవాస దినాలను ఆచారంగా ఎందుకు ఆచరిస్తున్నావు? ఎవరు చెప్పారు నీకు? యేసు చెప్పాడా అక్కడ కూర్చుని మీరు ఏడవండి, మీరు మొత్తుకోండి, మీరు ఉపవాసాలు ఉండండి అని ఆయన చెప్పాడా? లేకపోతే ఇప్పుడు చెప్పాడా? లేకపోతే ఎవరు చెప్పారు? అపోస్తలులు చెప్పారా? అపోస్తలులు చేశారా? దేవుడు చెప్పాడా? క్రీస్తు చెప్పాడా? పరిశుద్ధాత్ముడు చెప్పాడా? ఎవరూ చెప్పలేదు. వారు దేవుని ఎరుగుదమని చెప్పుదురు కానీ, ఏముంది? దేవుని ఎరుగుదమని చెప్పుదురు కానీ తమ క్రియల వల్ల ఆయన్ని అసహ్యులు, అవిధేయులండి, ప్రతి సత్కార్యంలో భ్రష్టులండి, తమ క్రియల వల్ల ఆయన్ని ఎరగమన్నట్టున్నారు. ఇప్పుడు అంతేనండి, మాకు తెలుసు. అందరూ అనుకుంటున్నారు మేము క్రైస్తవులు ఉండ అంటున్నారు. నో, ఆయన ఎరగలేదు. ఇంకా ఆయన ఎరిగితే ఈ పిచ్చి పనులన్నీ చేయరు. ఆయన ఎరిగితే ఈ పిచ్చి పనులన్నీ చేయరు. ఎవరు చెప్పారు నీకు ఏడవమని? ఎవరు చెప్పారు దుఃఖించమని? ఎవరు చెప్పారు విచారించమని? అయ్యో ఆయన బాధ, ఆయన వీళ్ళకి సినిమాలు చూస్తారు కదా, సినిమాల్లో ఆ రక్తం కారిపోతుంటే ఆ సినిమా గుర్తొస్తుంది. అలా కారిపోతుంది, ఇలా కారిపోతుందని వీళ్ళు లబలబా మొత్తుకునేటువంటి పరిస్థితి. ఎవరి కోసం? ఎందుకు ఏడుస్తున్నారు? ఎందుకు విచారిస్తున్నారు? అసలు నీ బాధ్యత ఏంటి? నీ కర్తవ్యం ఏంటి? ఇది తెలియకూడదు మీకు. నువ్వేం చేయాలి ఈ పరిస్థితుల్లో? ఈరోజు నువ్వేం చేయాలో నీకు తెలవకూడదు. ఏడు ఏడు ఏడు
ఉపవాసాలు ఉండు అనేసి చెప్తా ఉన్నాడు. ఇంకొక సమస్య, ఎవరి కోసం ఏడుతున్నారు? చూద్దాం చూడండి, ఎవరి కోసం ఏడుతున్నారు. ఎఫ్సి పత్రికలో 1వ అధ్యాయం 20-22 వచనాలు మనం చూసుకుంటే, ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయం 20-22 వచనాలు మనం చూసుకుంటే అక్కడే ఉంది 20-22. ఆయన ఆ బలాతిశయము చేత, చూడండి, దేవుడంట ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి అబ్బా సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే గాక రాబోవు యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమును కూర్చుండబెట్టి, ఎడం పార్శ్వము కూడా కాదు, కుడి పార్శ్వమున, రైట్ హ్యాండ్ అంటారు. రైట్ హ్యాండ్ ఈజ్ ద బెస్ట్ హ్యాండ్. రైట్ హ్యాండ్, కుడి పార్శ్వమున, అంటే సమానమైనటువంటి మహిమలో కూర్చోబెట్టుకున్నాడు. ఎలాంటి పరిస్థితి అంటే, ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో ఉండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటేనో, అధికారం కంటేనో, శక్తుల కంటేనో, ప్రభుత్వం కంటేనో ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామం కంటే ఆయన్ని అధికంగా హెచ్చించి తన కుడి పార్శ్వాన కూర్చోబెట్టుకున్న వాని కోసం నేను ఏడుస్తున్నా అంటే అంటే అదే మహిమలో వెళ్ళాడని ఏడుస్తున్నావా? ఆయన మహిమలో ఉన్నాడని ఏడుస్తున్నావా? ఎందుకు ఏడుస్తున్నావు? ఆయన కోసం ఏడుతున్న పరిస్థితుల్లోనే, శ్రమ పడుతున్న పరిస్థితుల్లోనే ఆయన కోసం ఏడుతుంటే నా కోసం ఏడవద్దు, మీకోసం పిల్లల కోసం. చూసారా సాతాను ఎంత మాయ చేస్తున్నాడు, వాడు ఎంత జిత్తులు మారే చూడండి. జిత్తులు మనము దేవుని పనే చేస్తున్నాం. మీకే పరలోకము, మీరు తప్ప ఎవరు పరలోకం లేరు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్రమం చేయవాళ్ళరా మిమ్మను ఎన్నడూ ఎరగను అనే భయంకరమైనటువంటి ఒక సిచ్యువేషన్, ఆ సందర్భాన్ని ఎదుర్కోవలసినటువంటి పరిస్థితి మన జీవితాల్లో ఇప్పుడు చేస్తూ ఉన్నాడు. అందుకనే మేము చెప్పేది ఏంటంటే, మనం చేసేది దేవుని చిత్తమా, క్రీస్తు చిత్తమా, లేఖనానుసారంగా ఉందా, అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడుతున్నామా, ఒకసారి పరిశీలన చేసుకోవాలి. అందుకనే ఈ సంగతులు మేము చెప్తున్నాం. కానీ ఎవరిని నిందించాలని, ఎవరిని దూషించాలని, ఎవరిని తప్పు పట్టుకోవాలని కాదు. అలాంటి అభిప్రాయం మీ హృదయంలో తీసేయండి. బైబిల్ ఏం చెప్తుందో దాన్ని మీకు తెలియపరచడానికే మేము ఉద్దేశించాం. అది బైబిల్లో ఉన్న సంగతులు గురించి మేము చెప్తా ఉన్నాం. బైబిల్లో ఉంది, వారు దేవుని ఎరుగుదురు అని, అంటే అలాంటి క్యారెక్టర్ వాళ్ళు ఉన్నారు అని చెప్తుంది. దాన్ని మేము చదివి మీకు వినిపిస్తున్నాం. మీరు అంతకంటే మంచి స్థితిలో ఉంటే దేవునికి స్తోత్రం. ఒకవేళ లేకపోతే సరి చేసుకుంటానికి ఇదే సమయము. నాడు మనల్ని ఎలాంటి మహిమలో నిలబెట్టడానికి అర్పించుకున్నాడో మనం ఒకసారి ఆలోచిస్తే, మరి ఆయన కోసం మనం ఉపవాస దినాలు ప్రకటన చేసి లెంట్ డేస్ అని 40 దినాలని మనం ఆచారంగా ఆచరించడం అనేది మనం మానేస్తాం. నిజంగా మనం వాస్తవంగా మనం ఆయన ఇప్పుడున్న మహిమను మనం నిజంగా గుర్తించగలిగితే ఆయన కోసం నువ్వు అసలు ఈ పనులన్నీ చేయవు. ఏం చేస్తావు? ఆయన కోసం ఈ పనులన్నీ చేయక ఆయన మన కోసం పడిన కష్టాన్ని, మరి కష్టానికి సార్థకతగా మన జీవితాన్ని మార్చుకునేటటువంటి పరిస్థితి మన జీవితాల్లో ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చేయవలసిన పనేంటి, మన బాధ్యత ఏంటి, మన కర్తవ్యం ఏంటి, ఇది తెలుసుకోవాలి. ఆయన కష్టపడ్డాడు అనేసి ఓకే, కష్టపడితే నువ్వు చేయాల్సిందేంటి? ఆయన కష్టపడ్డాడని నువ్వు ఏడవాలా, లేకపోతే ఆయన కష్టపడిన దానికి సార్థకత నా జీవితంలో నేను జరిగించాలి, ఆయనకి ఇష్టమైన జీవితాన్ని జరిగించి ఆయన నా కోసమే కష్టపడ్డాడు, నేను నా భవిష్యత్తుని బాగు చేయటానికి కదా అనేసి మనం ఏం చేయాలి? మనం ఆయన చిత్తాన్ని అనుసరించి మనం జీవించవలసినటువంటి వారంగా ఉన్నాం. అయితే ఇప్పుడు మన బాధ్యత ఏంటి? క్రైస్తవుడా, మన బాధ్యత ఏంటి? నువ్వు బాధ్యత ఆయన కోసం విచారించటం కాదు, ఆయన కోసం దుఃఖించటం కాదు, ఆయన కోసం నువ్వు 40 దినాలు లెంట్ డేస్ అని ఆచారంగా ఆచరించడం కాదు. నీ బాధ్యత ఏంటి? ఇప్పుడు చూద్దాం. నీ బాధ్యత ఏంటి?